పెద్ద బాబు టిఫిన్ చేస్తున్నాను రా. అదేంటి ఎక్సర్సైజ్ చేస్తూ టిఫిన్ చేస్తున్నా అంటారేంటి? మరి తెలిసింది అడిగారా? నేను అడిగింది ఎందుకు అని. ఎందుకేంట్రా, నా పెళ్లి కట్టడం నా ఒళ్ళే, అది తగ్గిద్దామని వ్యాయామం చేస్తున్నా. నీకు ఒకటి తెలుసా, 10 నిమిషాల్లో 10 కేజీలు తగ్గిపోయింట. అలా కరిగిపోవడానికి అదేమైనా పెనం మీద వెన్నేంటండి? సంవత్సరాల తరబడికి పెంచిన కొవ్వు. ఏం కాదు, నేను కండలు పెంచేసి హ్యాండ్సమ్ గా తయారవుతా. అప్పుడు నా పెళ్లి హ్యాపీగా జరుగుతుంది. కండలు పెంచినంత మాత్రాన పెళ్లిళ్ళు అయిపోతే ఇప్పటికి సల్మాన్ ఖాన్కి ఎన్ని పెళ్లిళ్ళు అయ్యేవో. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? అప్పుడు పని చేయండి పెద్ద బాబు, కాలేజ్ దగ్గరికి వెళ్ళి నలుగురు అమ్మాయిని చూసి ముగ్గురు సెలెక్ట్ చేసి ఇద్దరు ప్రేమించి ఒక్కరిని పెళ్ళాడండి. నువ్వు పని చేయరా, ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటాలో మినిస్టర్ అయిపో. మినిస్టర్ అవడం బానే ఉంది గానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కోటలు నాకెందుకు ఇస్తారండి? నా కాలు చేతులు వంకరగా లేవు కదా. బుద్ధి వంకరని చెప్పరా, లేకపోతే నన్ను కాలేజ్కి వెళ్ళి కాపు కాసి బీటేయమంటావా? అప్పుడు గాని నన్ను రోడ్ సైడ్ రోమి అనుకుని చెతకొట్టరు. అప్పుడు అవ్వాల్సిన పెళ్లి కూడా అవ్వదు. అన్ని మీరే అనేసుకుంటే ఎలా పెద్ద బాబు? ఏదైనా ట్రై చేస్తే కానీ పడరా అమ్మాయి ఈ రోజుల్లో? ఏ ఎందుకు పాడరు? నాకు ఆస్తి లేదా, అందం లేదా, పర్సనాలిటీ లేదా? నాది మా ముత్తాత పర్సనాలిటీ అని మా అమ్మ చెప్పింది. ఆయన ఆ రోజుల్లో ముగ్గురు చేసుకున్నారంట. అదే పెద్ద బాబు నేను కూడా చెప్పేది. మీ ముత్తాత ముగ్గురిని, మీ తాత ఇద్దరిని, మీ నాన్నగారు ఒక్కరిని చేసుకున్నారు. మీ దగ్గరకు వచ్చేసరికి సున్నా మిగిలింది. రే, నీకు తెలిస్తే పిల్లయ్య మార్గం చెప్పు, లేకపోతే నోరు మూసుకో. అది కాదు పెద్ద బాబు, ముందు మీరు ఏదైనా ఉద్యోగం ఎత్తుకోండి, పెళ్లి అదే అవుతుంది. రే, నేను ఉద్యోగం చేస్తున్నాను రా, దాని పేరే నిరుద్యోగం. లేకపోతే ఉద్యోగం చేసిన వాళ్ళందరికి పెళ్లిళ్ళు అవుతాయా? మరి నువ్వు ఉద్యోగం చేస్తున్నావుగా, నీకెందుకు అవ్వట్లేదు పెళ్లి? ఇది పట్టుకోండి. నా సంగతి వేరండి, నాకు పబ్లిసిటీ లేదు. పలానా వాళ్ళ ఇంట్లో గజిబిజ్ అనే కుర్రాడు పనిచేస్తున్నాడు, వాడు మనిషి నలుపైన మనసు తెలుపు, వాడు పిల్లని వంట కూడా చేయనివాడు అని ఎవరైనా చెప్తేనే కదండి తెలిసేది. రేపు పేపర్లో పబ్లిసిటీ చేద్దాం. ఇలాంటి వాటికి పేపర్ పబ్లిసిటీ కన్నా మౌత్ పబ్లిసిటీ బెస్ట్. అవునా, అదెలా ఉంటుంది? చిన్నప్పుడు నువ్వు అమ్మాయిని ప్రేమించానండి, ఇద్దరం ఇంట్లోంచి లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. తర్వాత ఏమని చెప్పు. ఏమవుతుంది పెద్ద బాబు, నేను కంగారులో ముందు రోజు ఇంట్లోంచి పారిపోయాను. ఆ మరుసటి రోజే ఆ అమ్మాయి పెళ్లి వేరే వాడితో అయిపోయింది. వారిని నీ గజ్జిస్తానం వల్ల అలా జరిగిందనమాట. అవునండి, కాకపోతే విచిత్రం ఏమిటంటే నేను వేరే ఎవరో అమ్మాయితో పారిపోయానని ఊరంతా నమ్మేశారు. ఆఖరికి నేను ప్రేమించిన అమ్మాయి కూడా ఇదే మాట నమ్మి వేరే పెళ్లి చేసుకుంది. నీ విషయాలు కాదు అదే. నీ పెళ్లి గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ ముందు ఆకలి వస్తుంది. టిఫిన్ చేయవా? మీతో ఇదే వచ్చింది పెద్ద బాబు. మీరు అరగంట సేపు ఎక్సర్సైజ్ చేస్తే గంట సేపు తిండి తింటారు, ఇంకా ఒళ్ళే తగ్గద్ది. అవును రంగనాకి, పని మనిషి కావాలని పేపర్లు ఆడిచ్చాం కదా, ఒక్కడు కూడా రాలేదేంటి? అది ఈ రోజు పేపర్లోనే వచ్చింది రాహుల్. దాన్ని చూసి చదివి అవసరమైన వాళ్ళు రావాలి కదా, టైం పడుతుంది. సరే మన సినిమాకి వెళ్దామా? సారీ, నాకు ఇంట్లో బాలేదు. ఒంట్లో బాగాలేకపోవడం అన్న మాట విన్నాను. ఈ ఇంట్లో బాగోకపోవడం ఏంటి? అంటే ఇంట్లో చాలా చేయాల్సిన పనులున్నాయని అర్థం. మా అత్తే చెప్పింది. రంగనాయకి, అలాంటి ఆవిడ ఒక్కటి చాలు, నువ్వు మళ్ళీ ఆవిడ దగ్గర ట్రైనింగ్ తీసుకోక్కర్లేదు. ఏంట్రా పెద్దోడా, విస్కీ తాగిన కోతిలో అటు ఇటు తిరుగుతున్నావు? కోతి అది విస్కీ తాగింది, తల్లి వేయండి కొడుకుని పోల్చాల్సిన పోలిక నేనయ్యి. వెరైటీగా ఉంటుందని అలా అన్నా. ఇక మీదట నేను రకరకాల పద ప్రయోగాలతో కొత్త రికార్డ్ స్థాపించాలని చూస్తున్నా. ఇప్పుడు వరకు నువ్వు చేసిన ప్రయోగాలతో మా జీవితాలు సంకనాకిపోయినాయి. కొత్త కొత్త ప్రయోగాలు చేయమాకే, నీకు దండం పెడతానే. అదేంట్రా అలా అంటావు? నేను ఏది చేసినా మన ఇంటి కోసమే కదరా. నేను ఏ రికార్డు కొట్టినా మన అందరి కోసమే కదరా. సరే గాని ఇంటికి ఎవరు వస్తున్నా? పేపర్ లో పెళ్లి కూతురు కావాలని యాడ్ ఇచ్చాను. ఒక అమ్మాయి ఫోన్ చేసి వస్తానంది, అందుకని ఎదురు నిజంగా చూసి వస్తానందారా? పోనీలే, ఈ విధంగా అయినా నీ పెళ్లి అయిపోతే అంతే చాలు. ఎవరో వచ్చారు చూడు. ఈ గజిబిజి వల్ల ఇల్లంతా గందరగోళంగా తయారవుతోంది. ఫ్రిడ్జ్ మీద క్యాలెండర్ పెడతాడు, గోడకేమో షూ తగిలిస్తాడు. చస్తున్నాను వీడి పనులతో. అందుకే అని గజిబిజి అని పిలుస్తారు. సరే, ఎవరొచ్చారో చూసి వస్తాం. నా పేరు అలా. మీ పేపర్లో ఇచ్చిన యాడ్ చూసి వచ్చాను. పని మనిషి ఇంత క్లాస్ గా ఉంది అంటబ్బా. ఏమోలే, సిటీలో పని మనుషులు రకరకాలు. రా, ఎవరిని వస్తారా లేదని చూస్తున్నాను. నువ్వు వచ్చావు. ఇదేంటి మొదటి పరిచయంలోనే నువ్వు అంటున్నాడు? బహుశా ఫస్ట్ లుక్ లోనే నచ్చేసి ఉంటాను.
ఏంటి పెద్దబాబు మీరు నేను నానా ఇబ్బందులు పడి ఇంటికి వస్తే నా మీద ఉంచుకుంటారేంటి? అవునరా, నువ్వు అమెరికా ప్రెసిడెంట్ అని నువ్వు రాగానే దండేసి దండం పెడతా. ఇంతసేపు ఎక్కడికి పోయావురా? మన వీధి జీరో చైనీస్ రెస్టారెంట్ ఓపెనింగ్ అంటే వెళ్ళాను అమ్మగారు. అది అక్కడ బాగా మెక్కుంటాడు, అందుకని ఆలస్యం అయి ఉంటుంది. నిజమే పెద్దబాబు, బాగా తిన్నాను కానీ డబ్బులు తీసుకెళ్ళడం మర్చిపోయాను. అప్పుడు ఏం చేశారో తెలుసా వాళ్ళు? ఏం చేశారు? పిండి రూపిచ్చారా? పిండి రుప్పించడానికి అదేమన్నా కాకా హోటలా? చైనీస్ రెస్టారెంట్. మరేం చేయించారా? నా ముందు కొన్ని పాములు వేసి చర్మం ఒలువమన్నారండి. తిక్క కుదిరింది అదొకే. హోటల్ ఓపెనింగ్ అంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. పెద్దబాబు, కాలింగ్ బెల్లికి మీరు సిగ్గుపడ్డానికి ఏంటండి సంబంధం? నేను చెప్తా చెప్పండి. వీడు పెళ్లి కూతురు కావాలని పేపర్ లో ప్రకటన వేయించాడు. ఆహా. ఒక అమ్మాయి వస్తాననింది, అందుకే వీడు పూర్వంగా తయారయ్యి ఎదురు చూస్తున్నాడు. పెద్దబాబు, మీరు ఎన్నసార్లు సిగ్గుపడకండి. సిగ్గుకే సిగ్గొచ్చేలాగుంది. నేను వెళ్ళి తలుపు తిస్తాను. రూపీస్ కొంచెం సాఫాలు ఉందిరా. ఎక్కడ 2 రూపీస్? వీడికి ఇంత వయసు వచ్చినా ఈ తిక్క చేష్టలు పోలేదు. నా పేరు సమంత అండి. పేపర్లో మీ యాడ్ చూసి వచ్చానండి. ఆయ్ రండి 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 రండి. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నాకెందుకు జ్యోతిలక్ష్మి అనిపిస్తుంది. మీరంతా చాలా మర్యాదస్తులా ఉన్నారండి. నేను చాలా చోట్లకి వెళ్ళానండి. ఇంత మర్యాదగా నన్ను ఎవరూ చూడలేదండి. రంగనాయకి ఈవిడ పేరు అలా. మనం పేపర్లో ఆడిచ్చాం కదా, అది చూసి వచ్చింది. అలా ఈవిడ పేరు రంగనాయకి. నాకు అర్థమైపోయింది. మీ పేరు చాలా మోడర్న్ గా ఉంది. నిజానికి నాది చాలా పాత పేరు అచ్యుతలక్ష్మి. కట్ చేసి అలాగా మార్చాను. పేరే కట్ చేసిందంటే ఇంకేం కట్ చేస్తుందో. అయినా పని మనిషి ఇంత కాస్ట్లీగా ఉందేంటి? జీతం ఎక్కువ అడుగుతుందేమో. మరి ఇంతకు ముందు ఎక్కడన్నా పనిచేసావా? ఏంటి అన్ని పని మనిషి అడుగుతుంది? అయినా ఇంత అందమైన పని మనిషిని పెట్టుకున్నాడంటే గురుడు ఎంత రొమాంటిక్ గా తెలిసిపోతుంది. ఇంతకు ముందు చాలా కంపెనీస్ లో చేశాను. నా వర్క్ చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. వంటొచ్చా? ఏ హోటల్ పెడతారా? జస్ట్ జోక్ చేశాను. ఆడపిల్లకి వంట, చేపపిల్లకి ఈత ఒకలు నేర్పాలా అండి? ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అదంతా సరే కానీ నీకేమొచ్చు? ఏంటి నన్ను నువ్వంటుందేంటి? అది నన్నే నువ్వు అంటుంది, నేను అందా. సర్లే గానీ ఇంకేమొచ్చు? అన్నీ వచ్చు. ఇంటి పని వంట పని చక్కగా చేస్తాను. సర్లే గానీ వెళ్ళి ఒక మంచి కాఫీ తీసుకురా. నేనా? అవును నువ్వే. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఏం చేయగలరో మేము చూడాలి కదా. ఏంటిది వంట మనిషికో పని మనిషికో ఇంటర్వ్యూ జరుగుతున్నట్లుంది. సరే కాఫీ కలుపుకునేద్దాం. ఓకే ఇప్పుడే తీసుకొస్తాను. కిచెన్ ఎక్కడ? అక్కడ. రంగనాయకి నాకు ఈ అమ్మాయి నచ్చింది. సౌండ్ ఏంటి తేడా పడుతోంది? నేను బట్టల బ్యాగ్ సర్దైనా? వద్దులే, పని మనిషి అంటే ఇంత క్లాస్ గా ఉంది. ఇప్పుడు అందరూ ఇలాగే ఉంటున్నారులే. అమ్మా సమంత అని మా అమ్మగారు విశాలాక్షి గారు. మా నాన్నగారి పేరు వినాయకరావు గారు. ఆయన పని మీద బయటకు మా పెద్దబాబుకి ఏం పని ఉండదు, అందుకే ఇంట్లోనే ఉంటారు. నా గురించి చెప్పండి. వీడి పేరు గజిబిజి. అమ్మగారికి 3 కొడుకు లాంటి వాడిని. నాకు అర్థమైందండి. అందరికీ నమస్కారం అండి. సమంత నీ పేరు భలే బాగుంది. ఎవరు పెట్టారు? పెద్దబాబు, కన్ఫ్యూజన్ లో మీకు మత్తిపోయినట్టుంది. పేర్లు ఎవరికైనా అమ్మ నాన్నే పెడతారు. నా పేరు మా అమ్మ నాన్న పెట్టలేదండి, నేనే పెట్టుకున్నాను. నా అసలు పేరు సముద్రాల మంగతాయారండి. దాని షార్ట్ కట్ లో సమంత చేసేసాను. ఇలాంటి ఐడియాలు నీకు ఎలా వస్తాయి? పెద్దబాబు, hold on. మీలాంటి ఆత్రం పెళ్లి కొడుకు పెళ్లి పురోహితుడికి తాళి కట్టాలంట. అలా ఉంది మీ వరస. నోరు మూసుకొని కాఫీ తీసుకురా. తీసుకొస్తానులే గాని మీరు నోరు జాగ్రత్త. ఎక్సలెంట్. నేను ఇంతవరకు ఇలాంటి కాఫీ తాగలేదు. చాలా బాగుంది. ఆహా, తమిళంలో, హిందీలో, ఉర్దూలో ఇంకేదైనా భాష చెప్పు. ఇంతకీ నేను మీకు నచ్చానా? శుభ్రంగా నువ్వు ఈ రోజే జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అవ్వడం ఏంటి? ఓ మీ ఇంటికి వచ్చేయమనా? దానికి ఇంకా చాలా టైం ఉంది. పెళ్ళైనాక ఏకంగా వచ్చేస్తాను. రాహుల్, అసలు నువ్వేమని ఆడిచ్చావు? 2వ పెళ్ళం కావాలని ఆడిచ్చావా? అలా ఇస్తే నేను రాకపోదును. మొదటి పెళ్ళం కావాలనే ఇచ్చారు. నాకు అర్థమైంది. నేను ముందు అత్తయ్య గారికి మామయ్య గారికి ఈ విషయం చెప్పాలి. ఏం చేస్తూ ఉంటావమ్మా? అది ఇది కాదండి, ఏ పనైనా చేసేస్తానండి. వంట చేసేస్తాను, బట్టలు ఉతుకుతాను,
ఇలా చిందరవందరగా ఉన్న ఇల్లంతా సర్దేస్తానండి. నేను ఇల్లు బానే పెట్టుకుంటానమ్మా, కానీ మా బంతిగాడు ఇంట్లో ఉంటేనే ఆ? కోతులు పడ్డ కొబ్బరి తోటలా చేస్తాడు ఇల్లంతా. అమ్మా నువ్వు కొత్త పదాలు వాడి నా గురించి గొప్పగా చెప్పమాక ప్లీజ్. సంత అయిపోయిన తర్వాత మార్కెట్ లో ఉంటుందమ్మా ఇల్లు. అమ్మా ప్లీజ్ ఐ బెగ్ యూ పార్డన్. ఇది బాలేదా? రేపైపోయిన హీరోయిన్ లా ఉంటుందమ్మా ఇల్లు. అమ్మ నీకు దండం పెడతా. ఇంక నేను వచ్చేసాను కదండి, ఇంటిని అద్దంలా చేసేస్తాను. నా తల్లి నా తల్లి నా బంగారు కొండే. అమ్మగారు తీసుకోండి. అయ్య బాబా, నాకెందుకండి కాఫీ? వద్దా? తీసుకోమ్మా. అయితే నన్ను రేపటి నుంచి వచ్చేయమంటారండి? అప్పుడు ఎందుకు రావటం? పెళ్ళి అవ్వాలి, అప్పుగింతలు అవ్వాలి, శోభన ఆ తర్వాత కదా రావాల్సింది. ఆ పెళ్ళేంటి? నేను ఇక్కడికి పని మనిషి కావాలన్న యాడ్ చూసి వచ్చాను. నీకు ముందే పెళ్ళైందా? మాకు ఒక పిల్ల కూడా ఉంది. తను చూస్తే అలా కనిపించట్లేదే. 2 ఇళ్లలో మెక్కితే ఇలాగే ఉంటారు. ఐఎమ్ సారీ బంతి, మిమ్మల్ని చూడగానే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను, కానీ మీరు ఇంత మోసగాలని అనుకోలేదు. నువ్వు నన్ను బంతి అని కదా పిలిచావు? అవును, మీ పేరు అదే కదా? కాదు, అది మా అన్నయ్య పేరు. వాడికి ఇంకా పెళ్లి కాలేదు. వాడికి పెళ్లి కూతురు కావాలని ప్రకటించి ఉంటాడు. మీరు అడ్రస్ మారి ఇటు వచ్చారు. ఓ ఐసీ, మీరు ఇంకా నన్ను మోసం చేశారనుకున్నాను. ఇదంతా నిజమేనా? మా ఆవిడకి ఏది ఒకసారి చెప్తే అర్థం కాదు. చూడంగా నాకు మనం పని మనిషి కావాలని ఎలా ప్రకటన ఇచ్చామో, వాడు పెళ్లి కూతురు కావాలని ప్రకటన అలాగే ఇచ్చుంటాడు. ఈ అమ్మాయి అటెల్పై అడ్రస్ మారి ఇటు వచ్చింది. సరే మనం వెళ్దామా? అవును, మీ అన్నయ్య నీలాగే అందంగా ఉంటాడా? మీరు ఆయన చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. పదండి. పెదబాబు, ఏమైందిరా? ఎవరైనా పాలకి నీళ్ళకి తేడా తెలియని వాణ్ణి అమాయకుడు అంటారు. మీలాగా పెళ్లి కూతురికి పని మనిషికి తేడా తెలియని వాణ్ణి ఎర్రి. చంపేస్తా. నాకేం కొత్త సర్టిఫికెట్లు ఇవ్వక్కలా. ఇంతకీ నన్ను ఉండమంటారా వెళ్ళిపోమంటారా? త్వరగా చెప్పండి. ఇంకా ఆపుని ఆయ్ వాయిన్ చెప్తున్నావు ఆయ్ ఆయ్ అని. ఈ ఇంట్లో గజిబిజని మంచి పనోడు ఉన్నాడు. వాడు ఒక్కసారి పని చేస్తే 100 సార్లు పని చేసినట్టే. వెళ్ళబా. సరేలే, వస్తా. ఏమిట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? నానా నువ్వు ఇంట్లోనే ఉన్నావా? నువ్వు ఇంట్లో లేవనుకున్నావు. ఇంట్లోనే ఉన్నాను రా. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? పని మనిషి అండి, పెద్దబాబు గారు రప్పించారు. నోర్మయ్, నేను రప్పిటం ఏంటి? పేపర్లో పెళ్లి కూతురు కావాలని ఆడిచ్చాను. ఏం చిన్న బాబు, మీరు కూడా ఓ పని మనిషిని తీసుకొచ్చారా? నన్ను ఇయ్యతవా. ఈ అమ్మాయి పెద్దోడిచ్చిన యాడ్ చూసి వచ్చిందిరా. ఓహో, ఇక్కడికి రావాల్సిన అమ్మాయి అక్కడికి వెళ్ళింది, అక్కడికి రావాల్సిన అమ్మాయి ఇక్కడికి వచ్చింది. మేము కూడా ఈ అమ్మాయిని అక్కడ చూసి అలాగే కన్ఫ్యూజ్ అయ్యాం. నీ పేరేంటమ్మా? అచ్యుత లక్ష్మి, షార్ట్ కట్ లో అలా. అలా ఎలా? గోదావరి అలా లేక సముద్రం అలా? పిచ్చి పిచ్చిగా మాట్లాడేవనుకో చంపేస్తాను. అలా ఈయనే మా అన్నయ్య బంతి. నువ్వు చేసుకోవాల్సింది ఆయన్నే. సారీనండి, కావాలంటే మీకు సెకండ్ వైఫ్ గా ఉంటాను, కానీ ఆయన్ని మాత్రం చేసుకోను. అరే ఎందుకు చేసుకోరండి? మా పెదబాబు చూడటానికి కొండలాగున్నా బుద్ధి మాత్రం చిన్న పిల్లడు లాంటిది. మీకు ఇంకో బంపర్ ఆఫర్. ఆయన మీరు పెళ్లి చేసుకుంటే పనోడు ఫ్రీ. ఏంటి? ఏం లేదమ్మా, నువ్వు మా పెద్దవాడిని చేసుకుంటే కాలు కింద పెట్టకుండా అన్ని పనులు వాడే చేసి పెడతానని చెబుతున్నాడు. సారీ, నాకు ఇష్టం లేదు. ఎందుకు చేసుకోవు? పిల్లల తండ్రిలాగున్నావు, నేను చేసుకోను. నా పిల్లలకి తండ్రి కావాలనుకుంటున్నాను. మా చిన్న బాబు కూడా పిల్లల తండ్రే. ఇతను చూస్తే అలా అనిపించట్లేదు, కాలేజ్ స్టూడెంట్ లా ఉన్నాడు. ఐ లైక్ హిమ్ సో మచ్. ఏయ్, నువ్వు ముందు బయటికి పదా. నువ్వు ఇక్కడే ఉంటే కాపురాలు కోల్పోతాయి. లక్ష్మి అలియాస్ అలా. ఇంతకీ నన్ను ఉండమంటారా వెళ్ళిపోమంటారా? నువ్వు ఇక్కడే ఉంటే మా పెదబాబు కకుర్తి పడి నిన్ను కూడా పెళ్లి చేసుకుంటా అంటారు. బాగుంది, పెళ్లి చేసుకున్నావా? ఏ గజిబిజి, నువ్వు ఆగు. పని మనిషి కావాలని మేమే ఆడిచ్చాం. చూడు, 2 ఇళ్లలోనూ పని చేయాలి. చేస్తానండి. ఇక్కడ బాగా చేయాలి. జీతం అంతా పేపర్ యాడ్ లోనే ఇచ్చాం. దానికి ఇష్టమే కదా? ఇష్టమేనండి. ఇవాళ జాయిన్ అయిపోమంటారా? చిన్న బాబు, ఇంట్లో ఉన్న పనోడు ఉండగా మళ్ళీ ఇంకో పని మనిషి ఏంటండి? నేను ఒప్పుకో. నోర్మేరా సన్నాసే, ఈ రోజు నుంచి నువ్వు వంట పని చూసుకో, అమ్మాయి ఇంటి పని చూసుకుంటది. ఒంటి పని కూడా చూడమనండి. ఏడుసో చంపేస్తాను. విశ్వ, అమ్మాయికి ఇంట్లో ఏం పనులు చేయాలో చూపించు. రా సమంత. వెళ్ళి వెళ్ళి. ఇది చాలా అన్యాయమయ్య గారు. ఇంట్లో నేను ఒకరిని ఉండగా మళ్ళీ ఇంకో పని మనిషి ఎందుకండి?
ఉండేవరా మనకు తోడుగా ఉంటుంది. చూసారా పెద్దవాళ్ళ మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నారు, అందుకే పంపించండి. ఒరే అస్తమానం పంపించేంటావేంట్రా? రేయ్ అమ్మాయి ఉన్నంత మాత్రాన నీ పనేం పోదురా. నీ పని నువ్వు చూసుకో, అమ్మాయి పని ఆ అమ్మాయి చూసుకుంటది. నువ్వు వెళ్ళి అర్జెంట్ గా మా ముగ్గురు కాఫీ పట్టుకురా. ఇందాక తాగారుగా బాలా సరే, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు. ఓయ్. ఆగు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అసలు ఇంత పొద్దుంటే బయటకు వెళ్ళాల్సిన పనేమొచ్చింది నీకు? ఏమిట్రా పొద్దున్నే గొడవ? ఈవిడ గారు పొద్దునే పెత్తనానికి వెళ్ళి ఇప్పుడు వచ్చిందండి. ఆ, లేదమ్మగారు, పొద్దున్నే స్నానం చేసి గుడుకుల్లో నుండి. మంచిదే కదరా గజిబిజి, ఎందుకురా అలా గొడవ చేస్తావు? ఏంటండి మంచిది? ఇల్లు సరే క్లీన్ చేయకుండా బయటకు వెళ్ళిపోయింది అమ్మగారు. గుడికెళ్ళానమ్మగారు, నా చెప్పులెవరో ఎత్తుకుపోయారండి. ఆయ్, ఎత్తుకుపోయి వాటి ఓనర్స్ పట్టుకుపోయి ఉంటారు. ఫోన్లే సమంత, నేను కొత్తవి కొనిస్తాగా. అసలు జీతం ఇవ్వడమే దండగ అనుకుంటే మళ్ళీ ఇవన్నీ ఏంటండి? ఒరేయ్, మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనవాళ్లేరా. వాళ్ళ కనీస అవసరాలు చూడడం మన ధర్మం. ఈవిడ గారు అసలు పనే చేయడం లేదు. చూడండి నేలంతా ఎంత దుమ్ము దుమ్ముకుందో, అక్కడక్కడ కాగితాలు కూడా పడేస్తున్నాయి. సరేలేరా, చేస్తుందిలే, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు. సరేనండి. త్వరగా ఇంట్లో పరిమితే గానీ నాకు మనశ్శాంతి ఉండేలా లేదు. గుడ్లు పెక్కి తప్పింది. అమ్మాయి, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏంటి సమంత, బాగున్నావా? ఏంటి నిమిషానికి వచ్చి బాగున్నావని అడుగుతావు? అంటే భారతదేశంలో సగటున నిమిషానికి ఒకటి చచ్చిపోతున్నారంట. నువ్వు ఉన్నావో చచ్చావు అని చూద్దామని వచ్చా. సచ్చినోడా, ముందు వీళ్ళ ఇంట్లో నుంచి గంటేస్తే తప్ప నేను పని చేసుకోలేను. దేవుడి వరమందిస్తే సమంత, నీ మొహం బలే అందంగా ఉంటుంది. ఏం వాడతావు? బంకమట్టండి. ఏంటి బంకమట్ట? అవునండి, దీన్ని సిటీ వాళ్ళు ముల్తానీ మట్టి అంటారండి. ఆయ్, అవునా? అవును. నానా ఏం వెతుకుతున్నావు? నా వాచ్ కనబడడం లేదురా, ఎక్కడన్నా చూసావా? ఎక్కడా చూడలేదు గాని ఎక్కడ పోతుంది గాని ఇక్కడే ఎక్కడ ఉంటుంది చూడు. అయ్యగారు ఏంటి ఏదో పోయిందంటున్నారు? కాదురా, నాన్నగారు వాచ్ పోయిందంట. వాచిపోయిందా? ఎందుకండి? నా టైం బాగోకరా, ప్రశ్నలు ఆపి ఎక్కడుందో చూడు. ఎక్కడో వెతకక్కర్లేదండి, దొంగ ఇక్కడే ఉంది. ఏయ్, నన్ను దొంగన్నావంటే మర్యాదగా ఉండదు. ఏయ్, నీకు మర్యాద ఇస్తే మర్యాదకే మర్యాద పోతుంది. మర్యాదగా చెప్పు, వాచ్ ఎక్కడ పెట్టావో. ఆ అమ్మాయికి ఎలా తెలుస్తుందిరా? నువ్వు మరీ కక్ష కట్టి మాట్లాడుతున్నట్టుంది. అవునరా గజిబిజి, మన దగ్గర పని చేయడానికి వచ్చిన అమ్మాయిని దొంగ అనడం ధర్మం కాదు. ఊరుకొండయ్య గారు, ఈ రోజుల్లో ధర్మం అనే మాట ముస్తో నోట్ల నుంచి తప్ప ఎక్కడ అవ్వా. పెట్టట్లేదు. ఏ సమంత, మర్యాదగా చెప్పు, ఆ వాచ్ ఎక్కడ దాచావు? అయ్యగారు చూసారండి, మీ ఎదురుగానే నన్ను దొంగ అంటున్నాడండి. ఇంకేమంటారండి? నేను అలాంటి దాన్ని కాదు. నేను ఇలాంటి దాన్ని సెపరేట్ గా ఎవరు ఉండరు. టైం వచ్చినప్పుడు బయటపడుతుంది. మర్యాదగా ఒప్పుకో. నేను ఒప్పుకోను. నీతో ఎలా ఒప్పించాలో నాకు తెలుసు కదా. అయినా సరే నేను ఒప్పుకోను. ఆయ్, అరే గజిబిజి, ఎవరిని అంటే పోయిన వాచ్ ఎదుగుతున్నావు అనుకోడు, రేప్ చేసావు అనుకుంటారు. అయ్యగారు, నేను నిజంగా వాచ్ తీయలేదు. అదేమైపోయిందో నాకు తెలీదు. ఒట్టండి. లేదమ్మా, నువ్వు దొంగతనం చేస్తుండవు, నిన్నెవరు ఏమనర్లే, నీకు భయం లేదు. నువ్వు ఏడుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఈ సమంత దొంగతనం చేసినట్టు నేను నమ్ము. ఈ గజిబిజి గారి అంతా కంగారునా? ఆ వాచ్ ఎక్కడ ఉందో మనం ఎత్తుకుందాం దా. అదే కరెక్ట్, పద నీ రూమ్ లో ఉందేమో ఎదుగుదాం. దొంగ సచ్చినోడా, దొంగ సచ్చినోడా. ఏంట్రా అలా అరిచావ్? అవునరా, ఇక్కడే ఉన్నాం కదా, ఎందుకు అలా అరిచావు? అయ్యగారు, ఇది నన్ను బూతులు తిడుతుంది. అవునండి, పొద్దున్నే మిల్క్ బూత్కెళ్ళాలి, మధ్యాహ్నం టెలిఫోన్ బూత్కెళ్ళి మా అమ్మకి ఫోన్ చేయాలి, తర్వాత పోలింగ్ బూత్కెళ్ళి ఓటేయాలన్నారండి. ఆయ్, ఓ రెదవా, అవి బూతులు కాదా, బూతులు. రేయ్, పెద్దోడా, ఇక్కడే ఉంటే వీడు పిచ్చి పిచ్చిగా వాగుతాడు కానీ పద మన వంటగదిలో వాచ్ ఉందేమో ఎదుగుదాం. stupid. ఏంటిది? చెప్పుకో చూద్దాం. నా ఫోను కదా, నువ్వు నన్ను నేను సరిగ్గా క్లీన్ చేయడం లేదన్నావని నీ ఫోన్ శుభ్రంగా నీళ్ళలో వేసి
సర్ఫ్ తో క్లీన్ చేశాను. ఆయ్ రాక్షసి ఇంకేం పని చేస్తుంది? ఇంకోసారి నా జోలికొచ్చావనుకో నిన్ను కూడా ఉతుకు అరేస్తాను. ఆయ్ సాధ్యమైనంత త్వరగా నిన్ను ఇంట్లో తరమెత్తాను, చూస్తూ ఉండు. దానికన్నా ముందే నిన్ను ఈ దేశం వదిలి పారిపోయేలా చేస్తాను చూడు. ఆయ్ చూద్దాం. ఛాలెంజ్. నేను డబుల్ ఛాలెంజ్. రే గజిబిజి, చెప్పండి అయ్య గారు. ఇదిగో ఈ ఉంగరం డ్రాయర్ లో పెట్టు. సారీ అయ్య గారు, ఇవాళ డ్రైయర్ వేసుకోలేదు. ఛీ, వెధవా. టేబుల్ డ్రాయర్ లో పెట్టు. ఎందుకండి రిస్క్? అసలు ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. వాచి కాబట్టి 100లతో పోయింది, ఇదైతే వేలు పోతాయి. వేలు పోవు కాలు పోవు. మీ అమ్మగారు ఉంగరానికి మెరుగు పెట్టేస్తానందే. వెళ్ళు. సరేనండి, మీ ఇష్టం. ఏ, తల తెక్క వెధవా. ఒక దొంగని దొంగ అని ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఏం చేద్దామబ్బా? హా, ఈ రింగుని వాడదాం. ఈ రింగుని ఆ సమంత తీసేలా చేద్దాం. అంతా భ్రాంతియేనా, ఆ? జీవితాన వెలుగింతేనా, ఆశ నిరాశేనా, మిగిలింది ఇంతేనా. అమ్మగారు సాధనలో ఉన్నారు, ఇదే కరెక్ట్ టైం. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతే. అమ్మగారు. గజిబిజి ఏమిట్రా ఇలా వచ్చావు? నాకు కూడా ఏదైనా పని ఉంటే చెప్పండి అమ్మగారు. పనా? ఏం లేదురా, సమంత ఇంటికి వచ్చిన తర్వాత పనంతా అమ్మాయే చేస్తోంది. మీరు అలా అంటే ఎలా అమ్మగారు? అసలే భార్య బిడ్డలు లేనివాన్ని. గజిబిజి పనుంటే నేను చెప్పనా? ఆ సమంత మన ఇంటికి ఏ రోజు వచ్చిందో ఆ రోజు నుంచి మమ్మల్ని కాలు తీసి పక్కన పెట్టనివ్వడం లేదురా. ఏంటి, మిమ్మల్ని కాలు కదపనివ్వడం లేదా? ఉండండి, దాన్ని కాలు తీసేస్తాను. ఒరే తిక్క సన్నాసి, కాలు కదపనివ్వడం లేదు అంటే అది కాదురా, పనంతా తన ఒక చేత్తో చేస్తోంది అని అర్థం. అలాగైతే దాని రెండు చెయ్యి వేస్ట్, దాని రెండు చెయ్యి తీసేయమంటారా? ఒరేయ్, పోరా, పోయి పని చూసుకో. అదే కదండి నా బాధ, నాకెవరు పని చెప్పడం లేదు. వెళ్ళి సమంతను ఏదైనా పనుందేమో అడుగురా. దానికంటే చెంచాలో నీళ్లు పోసుకొని దాంట్లో దూకి చావడం మేలు. పోరా, పోయి పని చేసుకో. ఆశ నిరాశేనా, మిగిలింది ఇంతేనా. ఈ ఉంగరాన్ని ఇక్కడ పెడదాం. ఆ రాక్షసి వచ్చి చూసిందంటే ఖచ్చితంగా తీస్తుంది. రాను రానంటూ చిన్నగా అబ్బో బుజ్జిముండ ఎంత బాగుందో. అయ్యో బుజ్జిముండ. వదిలో నా చేయి ఎందుకు పెట్టుకుంటున్నా? నువ్వు అది వదిలితే నిన్ను చేయదులుతా. నో, కావాలంటే సగం సగం తీసుకుందాం. అయ్యగారు, అమ్మగారు. నువ్వు వాగు, నీకెందుకు శ్రమ, నేనే పిలుస్తాను. అమ్మగారు, అయ్యగారు, అమ్మగారు, అమ్మగారండి. ఏంటమ్మా, ఏం జరిగింది? ఈ గజిబిజి నా చేయి పట్టుకొని లాగుతున్నాడండి. చిచి, ఈ పెళ్లిగాని వెదవల్ని కంట్రోల్ చేయలేక చస్తున్నాను. ఆ చెయ్యి వదలరా. చేయబట్టుకున్నాను కరెక్టేనండి, కానీ ఎందుకు పట్టుకున్నానో అడగండి. ఆడదంటే మగాడెందుకు పట్టుకుంటాడో అమ్మగారికి తెలీదా? తప్పురా గజిబిజి, అమ్మాయిని వద్దు. నీకు కూడా త్వరలోనే పెళ్లి చేయబోతున్నావు, అంతవరకు ఇలాంటి పనులు చేయకూడదు. ఒరే వదలరా, చవటా వదలు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ గజిబిజి నా చేయి పట్టుకొని లాగేస్తున్నాడండి. రే గజిబిజి, తప్పురా, అలాంటి పనులు చేయకూడదు, చేయవద్దురా. ఉండండి, మీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఈ అమ్మాయి చీర కొంగులో ఏముందో చూడండి. ఇదిగో కింద పడితే తీసి అమ్మగారికి ఇద్దామని తెస్తున్నానండి. ఈ లోపు నా చేయి పట్టుకున్నాడు. కొంచెం ఉంటే రేప్ చేసేసేవాడు. రేయ్, తప్పురా, చేసిన తప్పుని సమర్థించుకోవడం ఇంకా పెద్ద తప్పు. నాకు తెలుసండి, మీరు ఇలా చెప్తే నమ్మరు. మీరు నమ్మే సాక్ష్యం చూపిస్తాను. హాయ్, మన సమంత మంచి ఫోటో. హాయ్, ఏం చేస్తుంది? ఒరేయ్, పారిపోతోందిరా. అమ్మగారు, మీరేం కంగారు పడకండి. అది
ఎక్కడికి పోలేదు. బయట సెక్యూరిటీ గార్డ్కి చెప్పుంచా అది పట్టుకుంటాడు. సారీరా గజిబిజి, నిన్ను అపార్థం చేసుకున్నాం. పర్లేదయ్య గారు, ఇది మన ఇల్లు, మీరంతా మనవాళ్ళు, నేనేం తప్పుగా అనుకోలేదు. కరెక్టేరా గజిబిజి, మాకే పనోడు వద్దు, మాకు నువ్వే పనోడివి జీవితకాలం.